హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ కంపెనీ ఈరోజు మన ఇండియాలో ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసింది. దీని పేరు రియల్మీ C3. ఇది ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా ఇది ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదగిన ఫోను. ఎందుకంటే దీంట్లో వాడిన ప్రాసెసర్ అలాంటిది. దీని పేరు మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్. ఈ మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అనేది రీసెంట్గానే మీడియాటెక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన ఒక మిడ్ రేంజ్ గేమింగ్ చిప్ సెట్ అనమాట. సో దీంట్లో పబ్జీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ లాంటివి కూడా హై గ్రాఫిక్స్లో కూడా మనం వాడుకోవచ్చు. దాని వీళ్ళు 6-7 వేల రూపాయల బడ్జెట్లో తీసుకురావడం అంటే కొంచెం ఖచ్చితంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. మంచి ప్రాసెసర్తోనే ఈ ఫోన్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే దీంట్లో మనకి 6.52 ఇంచెస్ HD+ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. సో దీనికి పైన ఒక మినీ డ్రాప్ వాటర్ డ్రాప్ నాచ్ అయితే ఉంటుంది. ఇంతకుముందు మనం రియల్మీ ఫోన్స్లో చూసిన దాంతో కంపేర్ చేస్తే ఇది ఒక 30% తక్కువ ఏరియాని కలిగి ఉంటుంది అనమాట. అలాగే మనకి స్క్రీన్ టు బాడీ రేషియో కూడా అరౌండ్ మనకి 90% అయితే ఉంటుంది. అయితే దీనికి బ్యాక్ సైడ్ వాడిన ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఇది మనకి సన్ రైజ్ డిజైన్తో తీసుకొచ్చిన ఒక గ్రేడియంట్ లుక్తో ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు 2 కలర్స్ తీసుకొచ్చారు. ఒకటి రెడ్ కలర్ సన్ రైజ్ రెడ్, రెండోది ఫ్రోజన్ బ్లూ అంటే మనకి బ్లూ కలర్లో గ్రేడియంట్ లాగా కనిపిస్తుంది. 2 కలర్స్ తీసుకొచ్చారు. కానీ బ్యాక్ సైడ్ వాడిన ప్యానల్ మాత్రం ప్లాస్టిక్ ప్యానల్, ఇది మనకి మెటల్ ప్యానల్ అయితే కాదు. అలాగే ఫ్రంట్ సైడ్ డిస్ప్లేని కూడా వీళ్ళు ఎలాంటి ప్రొటెక్షన్ ఇచ్చారనేది కూడా క్లారిటీ అయితే లేదు. అంటే గొరిల్లా గ్లాస్ వాడారా లేకపోతే డ్రాగన్ టైల్ వాడారా ఇంకా ఏదైనా కొత్త టెక్నాలజీ వాడారా అనేది కూడా క్లారిటీ అయితే లేదు. అంటే మేబీ దీంట్లో ఎలాంటి ప్రొటెక్షన్ అయితే ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్. ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో మనకి మాక్సిమం క్లాక్ స్పీడ్ 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే దీంట్లో వాడిన గ్రాఫిక్స్ మనకి మాలి G52 GPUని వాడారు. ఈ ప్రాసెసర్ మనకి మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలదు. అలాగే దీంట్లో మనకి 2 వేరియంట్స్ తీసుకొచ్చారు, 3GB + 32GB అలాగే 4GB + 64. ఈ రెండింటిలో కూడా మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ SD కార్డ్తో మనం 256GB వరకు మెమోరీని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మన ఫోన్ స్టోరేజ్ అనేది ఫుల్ అవుతుంటే మనం SD కార్డ్ ద్వారా కూడా మనం స్టోరేజ్ని ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు. ఇక దీంట్లో వీళ్ళు ఏకంగా 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే ఇది మాత్రం మనకి ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు, కానీ రివర్స్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర వేరే ఫోన్ ఏదైనా ఉందనుకోండి, దాంట్లో సడన్గా మీకు బ్యాటరీ అయిపోతుంది అనుకోండి, సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఆ ఫోన్ ద్వారా మీ దగ్గర బ్యాటరీ అయిపోతున్న ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే దాన్ని ఒక పవర్ బ్యాంక్ లాగా కూడా మీరు వాడుకోవచ్చు. ఇక ఇది మనకి Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, రియల్మీ యూఐతో వస్తుంది. ఈ రియల్మీ యూఐ అనేది మొట్టమొదటిసారి మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చిన మొబైల్ కూడా ఇదే. వీళ్ళు రీసెంట్గానే డెవలప్ చేసిన వీళ్ళ ఓన్ కస్టమ్ స్కిన్ అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అలాగే చాలా మంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ వీళ్ళు తీసుకొస్తున్నారు. దీంట్లో మనకి చాలా వరకు కొత్త ఫీచర్స్ యాడ్ చేశారు. లైక్ మనకి డ్యూయల్ ఇయర్ ఫోన్ టెక్నాలజీ, అంటే మీరు ఒకదానికి వైర్ ఇయర్ ఫోన్స్ ఆ ఫోన్ కనెక్ట్ చేసుకొని ఇంకొక వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా మీ ఫ్రెండ్ ఎవరైనా పెట్టుకున్నారు అనుకోండి, దానికి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకే మూవీని మీరు ఇద్దరు కూడా 2 డిఫరెంట్ ఇయర్ ఫోన్స్తో కూడా వినొచ్చు. అలాగే మీరు దీంట్లో డైరెక్ట్ కాల్ మాట్లాడుతున్నా కానీ దాంట్లో మ్యూజిక్ అనేది ప్లే అవుతూనే ఉంటుంది అనమాట. ఇలా మంచి మ్యూజిక్ టెక్నాలజీ కోసం వీళ్ళు డ్యూయల్ ఇయర్ ఫోన్ టెక్నాలజీని దీంట్లో ఇంక్లూడ్ చేశారు. అలాగే దీంట్లో మనకి డార్క్ మోడ్ కూడా ఇన్బిల్ట్గానే వస్తుంది. సో మీరు దాంట్లో డార్క్ మోడ్ కూడా ఎనబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక దీనికి బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే 2 కెమెరాలు ఉంటాయి. బ్యాక్ సైడ్ మనకి మెయిన్ కెమెరా 12 MP కెమెరా, దీని అపర్చర్ f1.8 ఉంటుంది. ఇది మనకి 1080 వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో మీకు HDR మోడ్ ఉంటుంది, పోర్ట్రేట్ మోడ్ ఉంటుంది, పనారోమా మోడ్ ఉంటుంది. అలాగే స్లో మోషన్ రికార్డింగ్ కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు అనమాట. అలాగే రెండోది మనకి 2 MP కెమెరా, ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 5 MP కెమెరా ఉంటుంది. ఆ డ్యూ డ్రాప్ నాచ్లో ఇది మనకి పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్ ఫీచర్స్ ఏవైతే మనకి కెమెరాలో ఉంటాయో, బ్యూటిఫై మోడ్ ఇవన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. క్రోమా బూస్ట్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇవి ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఇక 3GB + 32GB వేరియంట్ ప్రైస్ వీళ్ళు 6,999 రూపాయలు పెట్టారు, అంటే 7,000 రూపాయలు. అలాగే 4GB + 64GB వేరియంట్ 7,999 రూపాయలు పెట్టారు, అంటే 8,000 రూపాయలు. సో ఇది మీకు ఫిబ్రవరి 14వ తారీఖు నుంచి ఫ్లిప్కార్ట్లోను అలాగే realme.comలో కూడా వీళ్ళు సేల్లోకి తీసుకురాబోతున్నారు. కానీ ఈసారి మాత్రం ఎలాంటి కార్డ్ ఆఫర్స్ అయితే వీళ్ళు అనౌన్స్ చేయలేదు. అంటే 1000 రూపీస్ డిస్కౌంట్ అనో 10% డిస్కౌంట్ అనో ఇస్తూ ఉంటారు కదా, అలాంటివి అయితే ఏమీ ఇవ్వలేదు. జియో ఆఫర్స్ ఇలాంటివి అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, కానీ ఎలాంటి కార్డ్ ఆఫర్స్ అయితే లేవు. సో ఇది ఫ్రెండ్స్ రియల్మీ C3కి సంబంధించిన డీటెయిల్స్. ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్లో బడ్జెట్లో గేమ్స్ ఆడే వాళ్ళ కోసం వీళ్ళు టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ తీసుకొచ్చారు. అంటే మీరు
7,000 రూపాయల బడ్జెట్లో కూడా మీకు మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేలాగా ఈ ఫోన్ అయితే ఉంటుంది. చూద్దాం మరి దీని అయితే నేను కొనిన తర్వాత దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇంకా మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.